రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి వ్యవహారంపై అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక మృతికి సంబంధించిన వాస్తవాలను కొందరు నాయకులు, మీడియా వర్గాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారు అంటూ ఆరోపించారు. అద్దంకిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తాను సేకరించానని, ఇప్పటి వరకు ప్రచారంలోకి వచ్చిన అంశాలకు వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ప్రియాంక మృతి విషయంలో అసలేం జరిగింది, ఎవరేం చెప్పారు, వాస్తవాలు ఏంటి అనే అంశాలను ఆయన మీడియాకు తెలిపారు. దాంతో పాటు ఈ ఇద్దరు ఎవరైతే గుద్దారో ఆ గుద్దినటువంటి వ్యక్తికి రాజమండ్రి ఎక్స్ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఒక వ్యక్తి కొడుకు, అతనే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇప్పుడు అదే టూరిజం ఒక డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సహాయం చేసి ఈ మీడియాని మేనేజ్ చేయడానికి ట్రై చేశారో, ఆ ఎక్స్ డిప్యూటీ మేయర్ కొడుకుకి లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా సహాయపడ్డారో, ఏదైతే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారో ఏ విధంగా సహాయపడ్డారో, వాళ్ళని కాపాడటానికి ట్రై చేశారో, ప్రతి ఒక్కటి కూడా ఆ మీడియా వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా ఉన్నాయి. కానీ ఏదైతే డబ్బులు తీసుకున్నటువంటి ఒక మీడియా ఛానల్ అతను మిగతా వాళ్ళకి ఇవ్వకపోవటమా, లేదంటే మాకు కూడా ఎందుకు ఇవ్వరు అన్న కోణంలో బయటికి వచ్చింది తప్పితే ఎక్కడా కూడా పోలీసులు స్పందించి దీని గురించి రియాక్ట్ అయిన సందర్భం ఎటువంటి టైంలోనూ లేదు. ఇంత పాశవికంగా చేసినా కానీ ఆడబిడ్డలకు మేము భద్రత కల్పిస్తున్నాము అన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వయి ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, ముఖ్యంగా ఆ గుద్దినటువంటి ఇద్దరే కాకుండా మిగతా లోకల్లో ఉన్నటువంటి ఆ డిప్యూటీ మేయర్ కొడుకు కానివ్వండి, అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, ఈ ఇష్యూని మొత్తాన్ని బయటికి రాకుండా దాయటానికి ప్రయత్నించినటువంటి ఆ మీడియా వ్యక్తులను కానివ్వండి, ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు అనేది నా ప్రశ్న. ఒక తోటి డాక్టర్గా, అదేవిధంగా వైఎస్ఆర్సిపి స్టేట్ డాక్టర్స్ వింగ్స్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ ఇద్దరితో పాటు వెనక ఉన్నటువంటి ఆ డిప్యూటీ మేయర్ కొడుకుని, తనతో పాటు లోకల్ ఎమ్మెల్యేని, మరీ ముఖ్యంగా ఆ విలేకరులను కూడా వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళను కూడా విచారించి ఆ మెడికోకి వెంటనే న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ లో ఉన్నటువంటి డాక్టర్స్ తో పాటు దేశంలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ రోజు మన కుటుంబ సభ్యురాలు ఒక డాక్టర్కి ఇలా జరిగితే మనం అండగా లేకపోతే గనక రేపు మనకి ఏదన్నా ఇబ్బంది అయినా కానివ్వండి, మనకు అండగా నిలవటానికి ఎవరు రారు అనేది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇప్పటికైనా స్టేట్ ఐఎంఏ బాడీ కానివ్వండి, అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి ఆ మెడికో కుటుంబానికి, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి వెంటనే న్యాయం చేకూర్చేలాగా మనందరం సహాయం చేకూరుద్దామని, వాళ్ళకు అండగా నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.